ఇవాళ నేను చేయబోతున్నది ఏంటి అంటే ఎగ్ జున్ను కర్రీ. వాళ్ళు నేర్చుకున్నవన్నీ నేను మీ పైన ఎక్స్పెరిమెంట్ చేద్దాము అని ఫిక్స్ అయ్యి బ్లాగ్ చేస్తున్నాం అనమాట. మంచిగా అంతా కలిసిపోయేలాగా నీట్గా బీట్ చేసుకుందాం. దీన్ని మనము జున్ను చేసుకోవడం అనమాట. మధ్యలో బొక్క పడింది బట్ ఓకే. నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నా. నేను మెజర్ చేయలే బట్ నాకు తెలిసిపోతుంది అట్లానే. అవునా నిజమా అనేటట్టుంది తెలుసా. అది యమ్మీ, చాలా బాగుంది. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ సింధూరా. సో ఎస్, ఇవాళ ఇంకో ఎపిసోడ్ ఆర్ ఇంకో వ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చాను. అండ్ ఇవాళ నేను చేయబోతున్నది ఏంటి అంటే ఎగ్ జున్ను కర్రీ. సో నేను కూడా రీసెంట్గా నేర్చుకున్నా. ఇవాళ నేర్చుకున్నవన్నీ నేను మీ పైన ఎక్స్పెరిమెంట్ చేద్దాము అని ఫిక్స్ అయ్యి బ్లాగ్ చేస్తున్నాం అనమాట. ఇంకా ముందు ముందు ఇంకేం నేర్చుకొని మీ పైన ఎక్స్పెరిమెంట్లు చేస్తానో చూడాలి. ఎనీవే, జోక్స్ అపార్ట్. సో యా, ఇవాళ ఎగ్ జున్ను కర్రీ చేస్తున్నాను. ఇది ఈ స్పెషల్ రెసిపీకి ఏమంటారు, దీని క్రియేటర్ వచ్చేసి సూర్యతేజ అన్నయ్య. మీ అందరికీ తెలిసిందే, మా ఆ ఒక్కటి అడక్కు సీరియల్లో సూర్యతేజ అన్నయ్య. సో ఆయన దగ్గర నేర్చుకున్న రెసిపీ అనమాట. అన్నయ్య చాలా బాగా వంటలు చేస్తాడు. నాట్ ఓన్లీ సూర్యతేజ అన్నయ్య, బాచి గారు కూడా. సో ఎందుకంటే అప్పుడప్పుడు షూట్ గ్యాప్లో వీళ్ళకి ఏమైనా వెరైటీగా తినాలి అనుకుంటే బయట నుంచి తెప్పించుకొని మంచిగా ముక్క చుక్క నీకు చుక్క కాదు కానీ ముక్క, యా, నాన్ వెజ్ కానీ ఏమైనా స్పెషల్గా తినాలి అనుకుంటే ఆ పర్టికులర్ గుత్తొంకాయ కానీ, లైక్ ఎగ్ జున్ను కర్రీ లేదా చేపల పులుసు, ఇలాంటివి మంచిగా వీళ్ళు మధ్యలో మధ్యలో షార్ట్ గ్యాప్స్లో వెళ్ళి వండుకొని తినుకుంటూ ఉంటారనమాట. సో అక్కడి నుంచి నేను నేర్చుకున్న రెసిపీ ఇవాళ నేను చేయబోతున్నాను, విచ్ ఇస్ ఎగ్ జున్ను కర్రీ. సో ఇప్పుడు ముందుగా మొదలు పెట్టేద్దాం. చలో, ఫస్ట్ కుక్కర్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాము. సరే, మీ అందరికీ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది ఇవాళ మీకు చూపిస్తాం. సో ఎగ్ జున్ను కర్రీ కాబట్టి ముందుగా మనం చేస్తుంది ఎగ్స్. మనకి మనం తినే క్వాంటిటీ, ఎందుకంటే దీన్ని ఇప్పుడు జున్ను విచ్ ఇస్ లైక్ ఫ్లఫీ జున్ను లాగా ఇప్పుడు మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో నేను అంటే ఇంట్లో ఎక్కువ మంది లేరు కాబట్టి నేను ఓన్లీ 6 ఎగ్స్ తీసుకున్నా. మీకు మీ ఇంట్లో ఎంతమంది ఎంత తింటారో దాన్ని బట్టి మీరు అన్ని ఎగ్స్ కూడా తీసుకొని ఆ క్వాంటిటీ బట్టి మీరు మెజర్ చేసుకొని చేసుకోవచ్చు. నేను మటుకు 6 తీసుకున్నాను ఎగ్స్. తర్వాత నెక్స్ట్ కావాల్సింది మనకి ఆనియన్స్, వెల్లుల్లి, మిర్చి, కొరియాండర్ అండ్ కరివేపాకు. సో తెలుగు ఇంగ్లీష్ రెండు కలిపి చెప్పేశాను, మీరు అర్థం చేసుకోండి. సో ఎస్, సో ఇవి కావాలి అనమాట. బా, అన్నీ కాంబినేషన్ స్మెల్ భలే వస్తుంది తెలుసా ఇది. దీని తర్వాత 100 ml పచ్చి పాలు తీసుకోవాలన్నమాట మనము. 100 ml పచ్చి పాలు అండ్ 100 ml వాటర్. సో 100 ml పచ్చిపాలు వాటర్ కూడా తీసుకోవాలి, ఇది లాస్ట్లోకి యాడ్ చేసుకోవడానికి. అండ్ దీంతోపాటు పోపులోకి మనము ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా తీసుకోవచ్చు అనమాట. నేను శనగపప్పు, మినపప్పు ఇందులో వాడట్లేదు, ఓన్లీ ఆవాలు, జీలకర్ర వరకు తీసుకుంటున్నాను. సో అది కూడా మీ ఇష్టం. అండ్ ఎస్, ఇప్పుడు మొదలు పెట్టేద్దాము. ఎగ్ జున్ను కర్రీ కావాలి అంటే ముందుగా మనం ఏం చేద్దాం, ఎగ్స్ కట్ చేసుకొని దీన్ని మంచిగా బీట్ చేసుకుందాం కాసేపు వరకు. సో మీరు ఎగ్స్ కట్ చేసుకున్నప్పుడు చూసుకుంటూ ఉండండి, ఎందుకంటే దీనిపైన పొట్టు ఒక్కొక్కసారి బ్రేక్ అందులో పడుతూ ఉంటుంది. సో జాగ్రత్తగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మనం తినే టైంలో గొంతులో ఇరుక్కుంది అంటే ఇట్ విల్ బికమ్ డేంజరస్. సో నెక్స్ట్ దీన్ని మంచిగా అంతా కలిసిపోయేలాగా నీట్గా బీట్ చేసుకుందాం. నేను అందరికీ చాలా వీడియోస్లో నేను వెజిటేరియన్ అని చెప్పుకుంటా కదా, బట్ ఐ ఈట్ ఎగ్ అనమాట. ఎగ్ కూడా ఎలా అలవాటు అయింది అంటే చిన్నప్పుడు నాకు టైఫాయిడ్ వచ్చింది.
టైఫాయిడ్ ఒకటి అండ్ టైఫాయిడ్ వచ్చినప్పుడు అయితే చాలా సీరియస్ అయింది. లిటరలీ ఐ వాజ్ లైక్ 2 days లెగలే నేను, అంత సీరియస్గా అయింది. ఐ వాజ్ వెరీ స్మాల్ అప్పుడు. అండ్ అదొక ఇన్సిడెంట్, ప్లస్ ఇంకో ఇన్సిడెంట్ వచ్చేసి నాకు సన్ పడదనమాట. ఐ వాజ్ లైక్ వెరీ సెన్సిటివ్ బేబీ చిన్నప్పుడు. ఇప్పుడు కాదు, నౌ ఐఎమ్ వెరీ ఫిట్ అండ్ ఫైన్. ఐ వాజ్ వెరీ సెన్సిటివ్ బేబీ. సన్ రేస్ నా పైన పడింది అనగానే కంప్లీట్ నా ఫుల్ బ్యాక్ అంతా రెడ్ బంప్స్ వచ్చేసి ర్యాషెస్ వచ్చేసేది. సో ఎవ్రీ టైమ్ మై పేరెంట్స్ యూస్ టు రష్ మీ టు ద హాస్పిటల్ అనమాట. సో ఇదంతా అబ్జర్వ్ చేసి ఇంకా డాక్టర్ సజెస్టెడ్ దట్ అట్లీస్ట్ ప్రోటీన్ కావాలి, ప్రోటీన్ కోసమైనా ఎగ్ అయినా అలవాటు చేయండి, లేకపోతే కష్టం అని చెప్పేసి. సో దానివల్ల నాకు మా బ్రదర్కి ఎగ్ అలవాటు అయింది తప్పితే, ఇఫ్ నాట్ ఇప్పటికీ మేము ఎగ్ తినేవాళ్ళం కాదు. మధ్యలో యాక్చువల్గా ఐ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ ఈవెన్ ఈటింగ్ ఎగ్ కూడా. ఒక 5 years తినలేదు నేను. బట్ తర్వాత మళ్ళీ సర్లే ఇంకా ప్రోటీన్ తెలిసిపోతుంది అనమాట డెఫిషియన్సీ అది, సరే అట్లీస్ట్ ఇది కూడా తినకపోతే ఎట్లా అని చెప్పేసి ఐ స్టార్టెడ్ దిస్ అంతే. సో ఎస్, చూడండి ఎంత బాగా కన్సిస్టెంట్గా కలుపుకున్నాను. కలుపుకున్నాక ఇందులో సాల్ట్, సరిపడా సాల్ట్ కలుపుకుందాం మనము. అండ్ మీకు ఇష్టమైతే కారపొడి కలుపుకోవచ్చు, లేదా ఇఫ్ యూ ఈట్ బ్లాక్ పెప్పర్ పౌడర్, అది మిరియాల పొడి కూడా కలుపుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. సో నేనైతే మిర్చి పొడి కలుపుతున్నాను అనమాట. ఈ మిర్చి పొడి మా అత్తయ్య చేసి ఇచ్చారు ఇంట్లో. ఇందులో వెల్లుల్లి అన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని కూడా బాగా కలిపేసుకుందాం. యాక్చువల్గా ఒక్కొక్కసారి ఏంటి అంటే ఎగ్ మనకి ఎగ్లో డైరెక్ట్గా సాల్ట్, మిర్చి పొడి ఇవన్నీ వేసుకుంటాం కదా మసాలాలు, వేసినప్పుడు సరిగ్గా కలవన్నమాట. బికాస్ ఆఫ్ ద మీకు ఎగ్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో తెలుసు కదా, అంత త్వరగా కలవదు. సో మనము మంచిగా డైల్యూట్ అవ్వడానికి ఏం చేయాలి అంటే ఒక 1-2 spoons వాటర్ తీసుకోవాలి. సో 1-2 spoons వాటర్ తీసుకొని అందులో సాల్ట్, బ్లాక్ పెప్పర్ అయితే బ్లాక్ పెప్పర్, రెడ్ మిర్చి పౌడర్ అయితే రెడ్ మిర్చి పౌడర్, సో 2 కలుపుకొని దాంట్లో మీరు ఎగ్స్ బీట్ చేసుకున్నారు అంటే చాలా దూరంగా కలిసిపోద్ది అనమాట. కాకపోతే నేను అలా చేయడం మర్చిపోయాను. సో అందుకే డైరెక్ట్గా వేసి కలుపుతున్నా. అందుకని కొంచెం ఎక్కువసేపు కలపాలి కంప్లీట్గా డైల్యూట్ అయ్యేలాగా. సో ఒక్కొక్కసారి చాలామంది ఏంటంటే ఏమంటారు, చాలామందికి ఎగ్ పచ్చి వాసన ఇష్టం ఉండదు. సో ఆ పచ్చి స్మెల్ రాకుండా ఉండడానికి ఎయిదర్ లైట్గా వాటర్ అయినా కలుపుకుంటారు, లేదంటే పచ్చిపాలు కానీ మిల్క్ కానీ, నార్మల్ మిల్క్ అయినా పర్లేదు, పచ్చిపాలైనా పర్లేదు. ఎక్కువగా అయితే పచ్చిపాలు కలుపుకుంటారు అనుకుంటాను. సో అది పచ్చిపాలు కలుపుకొని బాగా బీట్ చేసుకొని లైక్ ఆయిల్లో కూరలాగా కానీ లేదంటే ఫ్రై లాగా కానీ చేసుకుంటారనమాట. సో దానివల్ల ఏంటంటే ఎగ్ స్మెల్ ఎక్కువ తెలియదు దానివల్ల. సో అది వన్ ఆఫ్ ద చిట్కా. ఓకే, ఇది బాగా కలిసిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే దీన్ని మనము జున్ను చేసుకోవడం అనమాట. జున్ను అంటే చాలా మంది అనుకున్నారు ఎగ్తో స్వీట్ వేసి జున్ను అంతా చేస్తాను అని చెప్పేసి. ఎగ్ జున్ను అంటే అది కాదు. సింపుల్గా మీరు ఏంటి ఇడ్లీలు ఉంటాయి కదా, ఇడ్లీస్ ఉంటాయి కదా, సేమ్ అట్లనే దీన్ని కూడా స్టీమ్ చేసుకుంటే మీకు జున్ను లాగా ఫ్లఫీగా ఉంటుంది. సో దాన్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని కర్రీలో వేసుకుంటాను అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద ప్రాసెస్. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు నేనైతే ఒక కుక్కర్లో ఇప్పుడు కొంచెం నీళ్ళు తీసుకుంటాను. కుక్కర్లో మీకు స్టీమ్ అవ్వడానికి నేను ఇది పెట్టుకున్నాను అనమాట, ఒక స్టాండ్ లాగా పెట్టుకున్నా. సో దట్ దానివల్ల ఏమంటారు వాటర్ పైకి రాకుండా ఉంటుంది. కొంచెం నీళ్ళు పోసుకున్నాక దీనిపైన అంతలో స్టవ్ వెలిగించి పెట్టుకుందాం. కొంచెం సిమ్లో పెట్టి స్టవ్ వెలిగించి పెట్టుకుంటున్నాను నేను. ఓకే, అండ్ దాంట్లోకి పెట్టడానికి ఈ బాక్స్ అయితే ఈ బాక్స్, లేదా మీరు ఏమన్నా గిన్నె కావాలంటే గిన్నె కూడా దీనికి ఫిట్ అయ్యేలాగా పెట్టుకోవచ్చు. నేను మటుకు ఈ బాక్స్ తీసుకున్నా, కొంచెం ఏమంటారు ఈవెన్గా ఉందని చెప్పేసి. ఇందులో కొంచెం మనం ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ అయితే ఆయిల్, గీ అయితే గీ, ఇట్స్ అప్ టు యూ. ఆయిల్ పోసుకొని నీట్గా మొత్తం బార్డర్స్కి కూడా వచ్చేలాగా చేసుకుందాం. సింపుల్. మనము ఇడ్లీ చేసేటప్పుడు మొత్తం గీ కానీ ఆయిల్ కానీ పోస్తాం కదా, సో దట్ తీసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది అని చెప్పేసి, అలాగే ఇది కూడా చేసుకోవాలి మనం. సో దట్ కార్నర్స్కి ఎడ్జెస్కి అంతా అతుక్కోకుండా
మంచిగా చేతికి కష్టం లేకుండా వచ్చేస్తుంది. సో ఇది పెట్టానా. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ అంటున్నా బీట్ చేసుకున్న ఎగ్ పోసుకుందాం. బీట్ చేసుకున్న ఎగ్ పోసుకొని దీంట్లో పెట్టేసుకుందాము. ఐ థింక్ కొంచెం హీట్ ఎక్కినట్టుంది. ఇప్పుడు చూడండి, ఎగ్ చేసుకొని ఇది పెట్టుకొని దీనిపైన మూత పెట్టేసుకుందాం. నేను బేసిక్గా ఇది మూత ఏం పెట్టట్లేదు, నేను నార్మల్గా దీనిపైన లిడ్ కవర్ చేశాను అంతే. మూత లాంటిది ఏం పెట్టట్లేదు దీనికి. సో నా జున్ను రెడీ అయిపోయింది. కమియా చూడండి ఎంత బాగుందో. ఇలా ముట్టుకుంటే మీకు ఫ్లఫీనెస్ తెలిసిపోతుంది. అండ్ దానికి తోడు కింద ఏం అంటకూడదు, ఏం అంటలే కాబట్టి ఇట్స్ పర్ఫెక్ట్లీ రెడీ. ఇప్పుడు దీన్ని ఒక దాంట్లోకి తీసుకుందాం మనం. ఒక వేడిగా ఉంది, నేనైతే వేడిగా తీసుకుంటున్నా. మీకు ఏమంటారు, కొంచెం చల్లార్చుకొని కూడా చేయొచ్చు. మధ్యలో బొక్క పడింది బట్ ఓకే. ఎస్, ఇట్ ఈస్ రెడీ నౌ. సో దీన్ని మనం ముక్కలుగా కట్ చేసుకుందాం. సో ఇది సైడ్కి పెట్టేసుకుందాం. ఇప్పుడు మీకు క్యూబ్స్ కావాలంటే క్యూబ్స్, ఎలా అంటే అలా కట్ చేసుకోవచ్చు. ఇది తీసుకున్నాం కదా, ఒకటి వేడిగా ఉంది కానీ చూడండి ఎంత ఫ్లఫీ ఉందో. ఫ్లఫీగా ఉంది. ఇప్పుడు ఇది సైడ్కి పెట్టేసుకుందాము. సైడ్కి పెట్టేసుకొని ఒక కడాయి ఏది స్టవ్ వెలిగించుకుందాం. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందాం. ఎస్, ఇప్పుడు కడాయి పెట్టుకున్నాక కొంచెం వేడి అయ్యాక ఆయిల్ పోసుకొని ఆయిల్లో ఇది వేయించుకుందాం అన్నమాట. ఓకే, కొంచెం ఆయిల్, నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నా. నేను మెజర్ చేయలే బట్ నాకు తెలిసిపోతుంది అట్లా. అవునా నిజమా అనేటట్టుంది తెలుసా. యాక్చువల్గా ఇంకోటి ఏంటి అంటే, నేను ఇందులో అన్నీ ఉప్పు కారం వేసి బీట్ చేసి దాన్ని ఫ్లఫీగా చేశాను కదా. లేదు అనుకుంటే మీరు ప్లెయిన్గా ఎగ్ ఏమంటారు జున్నులాగా చేసుకొని ఆయిల్ ఇప్పుడు వేయించుకుంటున్నారు కదా, ఇందులో ఉప్పు కారం కొంచెం గరం మసాలా వేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవచ్చు క్యూబ్స్ని. నేను మటుకు ఆల్రెడీ ఫస్ట్ అన్నీ మిక్స్ చేసి వేసేసి ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇందులో ఆల్రెడీ ఉప్పు పడింది కాబట్టి మనము ఇప్పుడు తర్వాత ఆనియన్స్ సాటే చేస్తాము. సో ఆనియన్స్ వేయించుకునే టైంలో కొంచెం ఉప్పు ఆనియన్స్కి తగ్గట్టే తీసుకుందాం, దీనికి తగ్గట్టు వద్దు. అయిపోయింది కదా. ఇప్పుడు లెట్స్ గో. చూడండి మంచిగా ఫ్లఫీ. వేసుకొని కొంచెం దీన్ని వేయించుకుందాం. ఇది మళ్ళీ కావాలి ఎందుకంటే ఇది తీసి సైడ్కి పెట్టుకొని ఇందులోనే ఆనియన్స్ అవన్నీ వేసుకుందాం. ఇది జాగ్రత్తగా, ఎందుకంటే క్యూబ్స్ ఇరిగిపోకుండా వేసుకోవాలి మీరు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది, లైట్గా వేగింది చూడండి. అంత ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీద్దాం సైడ్కి. సైడ్కి తీసుకొని పెట్టుకుందాము. అంతలోపు ఇప్పుడు నెక్స్ట్లో దాంట్లో కూడా సేమ్ ఒక 1-2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఒక 1-2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులో ఇప్పుడు కూరకి తగ్గట్టు జీలకర్ర ఆవాలు, నెక్స్ట్ వచ్చేసి
వెల్లుల్లి వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసుకోవచ్చు, కాకపోతే కరివేపాకు చిట్పట్లాడుతుంది, అందుకే ఆనియన్స్ వేసుకున్నాక కరివేపాకు వేసుకుంటాను నేను. పచ్చిమిర్చి, వేపాకు, దీన్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మంచిగా ఫ్రై చేసుకుందాం. చాలామందికి ఆనియన్స్ తరిగితే కళ్ళలో నీళ్ళు వస్తాయి అంటారు. కొంతమంది కళ్ళలో నీళ్ళు రాకుండా ఉండడానికి ఏం చేయాలంటే, ఎయిదర్ ఫస్ట్ మనము పొట్టు తీసేస్తాం కదా, కట్ చేసి పొట్టు తీసేస్తాం కదా, తీసేసాక వాటర్లో వాష్ చేసేస్తాం దాన్ని, లేదా వాటర్లో కొంచెం డిప్ చేసి ఉంచుతాం కాసేపు, కట్ చేసుకునే టైంకి తీసుకొని కట్ చేసుకుంటాం. అలా చేస్తే కళ్ళలోంచి నీళ్ళు రావన్నమాట. ఇంకోటి ఏంటి అంటే, కొంతమంది ఏం చేస్తారు, ఆల్రెడీ మొత్తం పచ్చి ఆనియన్ని అట్లా నానబెడతారు, నానబెట్టిన కాసేపు అయ్యాక తీసి కట్ చేసుకుంటారు. సో నాకు తెలిసి మటుకు పొట్టు తీసేసి నేను నార్మల్గా వాష్ చేసేస్తాను వాటర్తో వాష్ చేసి తర్వాత నేను కట్ చేస్తాను. దానివల్ల ఏంటంటే నాకు ఐస్లో వాటర్ ఎక్కువ రాదు. సో ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు చూద్దాము. అండ్ నార్మల్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వెయిట్ చేయనక్కర్లే, ముందుగానే పసుపు, ఉప్పు వేసుకుంటే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అనుకోండి, అదే ఆటోమేటిక్గా వేగిపోద్ది. ఇప్పుడు ప్రస్తుతానికైతే పసుపు వేసుకున్నాం. సో ఇది కొంచెం బాగా సాటే అయ్యేంత వరకు చేసుకొని తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను నేను. ఇది అయిపోయాక నెక్స్ట్ లైట్గా సాల్ట్ వేసుకుందాం. ఓన్లీ కూరకు సరిపడా సాల్టే వేసుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో సాల్ట్ ఉంది కాబట్టి ఆనియన్స్కి తగ్గట్టే వేసుకుంటున్నాను నేను సాల్ట్. దీన్ని ఒక 2 minutes అగిద్దాం. సో దట్ ఆటోమేటిక్గా అయిపోతుంది అన్నమాట. ఎస్. సో బేసిక్గా ఈ మధ్య ఎక్స్పెరిమెంట్లు చాలా చేస్తున్నాను. ఎక్స్పెరిమెంట్లను వచ్చు వంట, కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ ట్రబుల్ అనమాట నాకు. ఒక్కసారి నేను ట్రాక్ ఎక్కాను అంటే వరుస మంచిగా చేస్తూనే ఉంటాను, కాకపోతే స్టార్టింగే కొంచెం అబ్బా అనుకుంటూ కొంచెం బద్దకిస్తాను అంతే, లేకపోతే బాగానే ఉంటుంది. ఎవరైనా వంటలు ఇలానే నేర్చుకుంటారు కదండి. ఎక్స్పెరిమెంట్ చేయకపోతే వంటలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. అండ్ కాకపోతే అఫ్కోర్స్ బలికా బక్రాస్ ఒకరు కావాలనుకో ఇంట్లో తిని పెట్టడానికి, వేరే విషయం. పెద్ద ప్లానింగే. ఇది ఇంకొంచెం వేగితే సెట్ అయిపోతుంది. ఒక 2 minutes వేపుదాం. సో ఫైనల్లీ చూడండి వేపుకున్నాను బాగా. మీకు కావాలి అంటే ఇంకా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా కూడా వేయించుకోవచ్చు. ఇది అయిపోయిందా? నౌ ఇందులోకి నేను ఏం పోద్దాము అంటే, ఫస్ట్ మిల్క్ పోద్దాం ఇందులోకి. ఓకే, 100 ml మిల్క్ తీసుకున్నా అంటే హాఫ్ మిల్క్, 1/2 కప్ మిల్క్, సారీ 1/2 కప్ మిల్క్ తీసుకున్నా. పచ్చి పాలే తీసుకున్నా, అది కూడా బాయిల్డ్ కాదు. 100 ml మిల్క్, 100 ml వాటర్. ఇప్పుడు ఇది కొంచెం ఉడకాలి, బాగా ఉడకాలి. జున్ను కర్రీ ఇలానే కాదు, ఇలా కాకుండా కూడా మీరు ఎలా అంటే జున్ను మటుకు అలానే చేసుకోవాలి. ప్లస్ దాంతోపాటు ఇన్స్టెడ్ ఆఫ్ ఈ గ్రేవీ మీరు కరివేపాకు, పచ్చిమిర్చి, పుదీనా ఉంటుంది కదా, 3 మిక్సీ పట్టి కూడా ఇది కొంచెం ఆయిల్లో వేసుకొని జున్ను మసాలాకి అలా చేసుకోవచ్చు అనమాట. సో ఇందులోకి జున్ను వేసేస్తున్నాను నేను.
మూత పెట్టేద్దాం. ఒక 5 minutes అలా మూత పెట్టేసి తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. సో చూడండి, ఓ పైన చూడండి ఎంత ఫ్లఫీగా పొంగిందో. ఇలా రావాలన్నమాట మంచిగా. అందుకే నేను పెద్ద క్యూబ్స్ కట్ చేసుకున్నా కాబట్టి చాలా పెద్దగా ఉన్నదానికన్నా పెద్దగా వచ్చింది. మీరు కావాలంటే చిన్న క్యూబ్స్ కూడా కట్ చేసుకోండి. అలా అని చెప్పేసి మరీ చిన్న కట్ చేసుకున్నారు అంటే మ్యాష్ అయిపోతుంది. సో అది చూసుకొని కట్ చేసుకోండి. ఓకే, సో ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు దీనిపైన మంచిగా కొత్తిమీర చల్లుకుందాం. బేసిక్గా మీకు కావాలి అంటే ప్రిఫరబుల్ అయితే మీరు గరం మసాలా అవి వేసుకోవచ్చు. నేనైతే గరం మసాలా వేయలేదు అండ్ కారం తక్కువ తింటా కాబట్టి కొంచెమే కారం వేసాను. అది కూడా అది ఏమంటారు ఎగ్ జున్నులోనే కారం వేసాను అనమాట. సో ఎస్, ఫైనల్లీ డన్ విత్ మై ఇది అయ్యి. ఇప్పుడు నేను టేస్ట్ ఎలా ఉందో తిని మీకు చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను ఎగ్ జున్ను కర్రీ తినేసి మీకు ఎలా ఉందో చూపిస్తాను. అట్స్ యమ్మీ, చాలా బాగుంది. ఇంకో మంచిగా కరెక్ట్గా కన్సిస్టెంట్లో అయింది. యాక్చువల్గా ఒకవేళ వాటర్ అండ్ 100 ml మిల్క్ పోయకపోయి ఉంటే ఇది ఇంకా గట్టిగా ఉండేదేమో అని అనిపించింది. ఇది వాటర్ అండ్ మిల్క్ పోయడం వల్ల ఇంకేంటి ఇది ఇంకా ఫ్లఫీ అయిపోయి ఇంకా చాలా బాగుంది నోటికి. ఎలా వస్తుందో అనుకున్నా కానీ చాలా బాగా కుదిరింది. అండ్ ఎస్, ఇది నెక్స్ట్ టైం కూడా ట్రై చేస్తాను నేను. అండ్ దానికి తోడు చూసారు కదా నేను ఎగ్ జున్ను కర్రీ ఎలా తయారు చేశానో. సో గైస్, ఎగ్ జున్ను కర్రీ నేను ఎలా తయారు చేశానో చూసారు కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కింద కమెంట్స్లో నాకు పెట్టండి ఎలా కుదిరింది ఏంటి అని చెప్పేసి. అండ్ ఇంకేమన్నా మనము స్పెషల్గా యాడ్ ఆన్ చేసి ఇంకా హైలైట్ చేయొచ్చా అనేది కూడా కింద కమెంట్స్లో పెట్టండి, మీరు ఇంట్లో చేసిన ప్రయోగం బట్టి. అండ్ గైస్, దిస్ ఇస్ మై వ్లాగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సింప్లీ సింధూర. మళ్ళీ వచ్చే వ్లాగ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్, లవ్ యు గైస్, టేక్ కేర్, బై.